నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మహానాడు వేదికపై ఎమ్మెల్యే ఆర్వి రాధాకృష్ణ ప్రసంగించారు. ప్రజాపాలనలో సాంకేతిక విజ్ఞానమైన వాట్సాప్ గవర్నెన్స్ చాలా ముఖ్యమైనదని అన్నారు. ప్రజల చేతిలో టెక్నాలజీ పెట్టే శక్తి ఉన్న నాయకుడే భవిష్యత్తును నిర్మించగలడని అన్నారు. అలాంటి సాంకేతికతనే పరిపాలనలోకి తీసుకొచ్చి దేశంలోనే అందరికీ మార్గదర్శకుడిగా ఉన్న టెక్ పైనీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. పాలన విధానంలో మార్పులు తెచ్చి సాంకేతిక పెద్ద పీట వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆదర్శంగా నిలిచారని అన్నారు. 1995లో కంప్యూటర్ల గురించి ఎవరికీ తెలియని రోజుల్లో పరిపాలనలో సాంకేతికను ప్రవేశపెట్టారని, 1999లో సాంకేతిక ఆధారంగా పాలన పటిష్టం చేసి విజన్ 2020 ద్వారా పేపర్లెస్ విధానాన్ని తీసుకొచ్చి ఈ సేవ, ఏపీ ఆన్లైన్, మీ సేవ వంటివి ప్రజల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. రేషన్ కార్డ్, పెన్షన్ అప్లికేషన్, ఇతర సేవలు ఈ సేవ, మీ సేవ ద్వారా పొందామంటే అది చంద్రబాబు కృషి వల్లేనని అన్నారు. ఏపీలో ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో తెచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ను తెచ్చారని, అమెరికాలో అత్యధిక ఆదాయం తెలుగువారు పొందుతున్నారంటే అది చంద్రబాబు తెచ్చిన టెక్నాలజీ వల్లే సాధ్యమైందని అన్నారు. వాట్సాప్ ద్వారా హాయ్ అని టైప్ చేస్తే చాలు ప్రభుత్వ సేవలు అందే విధంగా మనమిత్రులను తీసుకొచ్చారని ప్రశంసించారు. వచ్చే 3 తరాల యువతకు భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో క్వాంటమ్ కంప్యూటరింగ్ను ఏపీలోకి తీసుకురాబోతున్నారని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా ప్రజాపాలనలో సాంకేతిక విజ్ఞానం, వాట్సాప్ గవర్నెన్స్ అనే అంశం మీద ఈ తీర్మానం ప్రవేశపెట్టమని అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా చూస్తే ప్రజల చేతిలో టెక్నాలజీ పెట్టే శక్తి ఉన్నటువంటి నాయకుడు ఈరోజు భవిష్యత్తును నిర్మించగలడు. అటువంటి సాంకేతికతను రాష్ట్ర పరిపాలనలోకి తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉన్నటువంటి మన విజనరీ లీడర్, టెక్ పైనీర్ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పాలనా విధానాల్లో మార్పులు తీసుకొచ్చి సాంకేతికతకి పెద్దపీట వేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా 1995లో కంప్యూటర్ల గురించి ఎవరికీ తెలియని రోజుల్లో కంప్యూటర్లని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు పరిపాలనలో కంప్యూటర్ సాంకేతికతను ప్రవేశపెట్టినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముఖ్యంగా 1999లో సాంకేతికత ఆధారంగా పాలనని పటిష్టం చేసి విజన్ 2020 ద్వారా పేపర్లెస్ గవర్నెన్స్ని తీసుకొచ్చి ఈ సేవ, ఏపీ ఆన్లైన్, మీ సేవ వంటి సర్వీసెస్ని ప్రారంభించి ఆ రోజు ప్రజల చేతుల్లో టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏ అవసరం కావాలన్నా, మనకి ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ఒక ఆదాయ సర్టిఫికేట్ కావాలన్నా ఆ రోజుల్లో ఈ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా, మీ సేవ, ఈ సేవ ద్వారా పొందే విధంగా అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని నిర్మించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో వంటి సంస్థలను తీసుకొచ్చి ఆ రోజు సైబరాబాద్ నిర్మించి అక్కడ హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసి ఎంతోమంది యువతని దాదాపు దేశ విదేశాల్లో స్థిరపడే విధంగా ఈరోజు అమెరికాలో అత్యధికమైనటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి తెలుగువారు ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విజ్ఞానం అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కానీ, ఆర్టీజీఎస్ వంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు, అత్యాధునికమైనటువంటి సంస్థలను తీసుకొచ్చి ఆ రోజు అనేక సంస్కరణల్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాంకేతికతకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏపీలో డిజిటల్ పాలనలో ఆదర్శంగా నిలిచింది. ఈరోజు విజనరీ నిర్ణయాల వల్ల ప్రభుత్వ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజలకు సులభతరంగా వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకునే విధంగా ఆ రోజు సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సాంకేతిక పాలనకు నూతన శకం తెచ్చినటువంటి నాయకులు లోకేష్ గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విజనరీ మార్గాన్ని కొనసాగిస్తూ 2017-19లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా
పాలనని ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తండ్రి చూపినటువంటి దారిలో టెక్నాలజీని మరింత వేగంగా ఇచ్చినటువంటి యువశక్తి లోకేష్ గారు. అయోధ్యలంక గ్రామ పంచాయతీ పరిధిలోని రావిలంక వశిష్ఠ గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లిన 5 యువకులు గల్లంతైనట్లు చెబుతున్నారు. వీరంతా సాయంత్రం 5 గంటల సమయంలో గోదావరిలో స్నానానికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీరు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం నాగులంక గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. బయటపడిన 20 వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానికులు ఆచంట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆచంట పోలీసులు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు, చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్ల నాటి వృక్షాలు మరోవైపు, మనసుకు ఆహ్లాదం కలిగించే కమనీయ ఉద్యానవనాలు ఇంకోవైపు, వీటి నడుమ బాణుని ప్రభాత కిరణ వెలుగులో జీవన వైవిధ్య పురస్కారం పొందిన రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కారాగారాలు అనే ఇతివృత్తంతో చేపట్టిన ఈ యోగా సాధనలో కేంద్ర కారాగారంలోని 1300 మంది ఆశ్రమవాసులు సహా దాదాపు 1500 మంది యోగ సాధన చేశారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా, శాసన పరిషత్ కౌన్సిల్ సభ్యులు సోము వీర్రాజు, రాజ్యనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ జి చిన్నరాముడు, జైలు పర్యవేక్షణాధికారి రాహుల్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు గ్రహీత కేఎల్వి శ్రీధర్ రెడ్డి ఆశ్రమవాసులచే యోగాసనాలు వేయించారు. జరిగేటువంటి ప్రధానమంత్రి గారి ప్రత్యేక కార్యక్రమం యోగాంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు రాజమహేంద్రవరంలో కేంద్ర కారాగారంలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జైలు సూపరింటెండెంట్ గారు రాహుల్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, జూన్ 21వ తారీఖు మనందరికీ తెలుసు, అది అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని, ముఖ్యంగా సముద్ర తీరం ఉన్నటువంటి విశాఖపట్నంలో నిర్వహించాలనేటువంటి ఆలోచన జరిగిన దరిమిలా కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కాకుండా దానికి ముందుగా మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు నెల రోజుల పాటు ఈ యోగా యొక్క ఆవశ్యకతని, యోగా యొక్క గొప్పతనాన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు అవగాహన పొందడంతో పాటు ఆచరణలో కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, ఆలోచన అనుగుణంగా మన డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా జైల్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి. ప్రధానంగా భారతదేశం ఏనాటికైనా విశ్వగురు స్థానాన్ని అలంకరించాలి. భారతదేశం ప్రపంచ దేశాలకి గైడ్ అండ్ ఫిలాసఫర్. ఆ దృష్ట్యా యోగాని ఇంటర్నేషనల్గా యోగాను గుర్తించారు. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రారంభ ఉపన్యాసకులు తెలియజేశారు, ఇది మనకి ఋషులు ప్రవచించినటువంటి విద్య. ఆనాడు హెల్త్ డిపార్ట్మెంట్ ఇవేమీ లేవు. మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానికి వేల సంవత్సరాల కిందట ఓన్లీ మనకి యోగా ఒక్కటే. జనరల్గా మన ప్రధానమంత్రి ఏదన్నా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రయత్నం చేయడానికి ఆయన ఆలోచనలో ప్రధానమైనటువంటి అంశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. దాని మూలంగా ఆరోగ్యం, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. దాని మూలంగా గవర్నమెంట్కి మన ఆరోగ్యం మెరుగుపడితే ప్రభుత్వం దానికి నిధులు కేటాయించడం కొంత తగ్గుతూ ఉంటుంది. అలానే ఈ యోగాని ఇంటర్నేషనల్గా ఆమోదించారు.
అలానే దీన్ని భారతదేశంలో వారు వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యం ఎప్పటి నుంచో ఉంది. మన దేశం నుంచి పెద్దలు అనేక మంది విదేశాలకు వెళ్ళి యోగాని నేర్పేటువంటి అయ్యంగారు లాంటి పెద్దలు యోగానికి బాగా ప్రాచుర్యం తీసుకొచ్చారు. ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణం పెంచడం, తద్వారా ఆర్గానిక్ ప్రొడక్ట్ల ద్వారా మంచి నాణ్యమైన ఉత్పత్తులు రైతులు సాధించాలని ఏపీఈడిఏ అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యానవన ఏపీఎంఐపీల ఆధ్వర్యంలో ఎఫ్బిఓలకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉత్పత్తులను ఎగుమతులు చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యల గురించి, వాటిని అధిగమించడానికి చేపట్టవలసిన వివిధ ప్రాయోజిత విధి విధానాలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాటికి సంబంధించిన సేవలు పొందవచ్చునని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రైస్ కార్డులకు సంబంధించి కొత్త బియ్యం కార్డు పొందుటకు బియ్యం కార్డు విభజన, సాధారణ విభజన వంటి సేవలు మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో పొందవచ్చునని పేర్కొన్నారు. పై సేవలు అందించేందుకు ఎటువంటి కాలపరిమితి విధించలేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలో అర్హత కలిగిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో సినిమా హాళ్ల నిర్వహణ తీరును తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని సాయికృష్ణ అనుశ్రీ సినిమాస్, రంభా ఊర్వశి మేనకా, సూర్య ప్యాలెస్, సూర్య మినీ థియేటర్లో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, డిఎస్పీ భవ్య కిషోర్, డిపిఆర్ఓ వై బాలకృష్ణ, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి కె శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వి రుక్కయ్య, అర్బన్ తహసీల్దార్ సే చప్ప పాపారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కె అన్నవరం తదితర అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రాజమహేంద్రవరం డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల ఆవరణలో యోగాంధ్ర యోగాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పర్యవేక్షణలో జిల్లా ఆయుష్ వైద్యుడు డాక్టర్ కె రమేష్, సమన్వయకర్త పిసి కాజీ ఆధ్వర్యంలో 25 రోజుల పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం రాజమహేంద్రవరం ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల అనుసారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి, దానవాయిపేటలో ఉన్న మనస మానసిక చికిత్స ఆసుపత్రి, హరిత మానసిక చికిత్స ఆసుపత్రి, విజయ మానసిక చికిత్స ఆసుపత్రి, స్నేహ మానసిక చికిత్స ఆసుపత్రిని సందర్శించారు. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి న్యాయ సహాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. ఈనాటి బంగారు మాట. ధైర్యంగా నువ్వు ఒక అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.